ఏం ఒకటి సీరియస్గా రాజకీయాలు నడుస్తుంటే ఈ మధ్యలో సిల్లీగా వచ్చి కమెడియన్ లాగా స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్తూ ఉంటుంది. ఈ మధ్య రోజు స్టేట్మెంట్. అంతకుముందు ఇప్పుడు అమావాస్య పౌర్ణానికి జగన్ యాత్రలు నిషేధించాలి, బల ప్రదర్శనలో వైసీపీ ఎజెండా, పోలీసులను జగన్ కొంటున్నారా, నేటికి బీజేపీకి దత్తపుత్రుడి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలు, రాష్ట్రంలో జగన్ చేస్తున్న యాత్రలు కేవలం బల ప్రదర్శనలు మాత్రమే అంట. ఏం మాకేమన్నా 0 సీట్లు ఉన్నాయా బల ప్రదర్శన చేయడానికి? లేదంటే ఒక 1% ఏమైనా ఓటింగ్ వచ్చిందా బల ప్రదర్శన చేయడానికి? 1,32,00,000 మంది ఓటేశారు. కొద్దిగా తెలుసుకోమ్మా బాబు, రాజశేఖర్ గారు పరువు ఎప్పుడో తీసావు. రాజశేఖర్ గారు కూతురు అని మేము చెప్పుకోవడానికి నిజంగా మా అసహ్యం కలుగుతుంది. సో అట్లా తయారయ్యావు రోజు నువ్వు. ఇప్పుడంటే బల ప్రదర్శన, దేనికి బల ప్రదర్శన? ఎలక్షన్స్ ఉన్నాయి, ఎప్పుడు ఏమన్నా బల ప్రదర్శన చేయడానికి? ఏం మాట్లాడతావు కనీసం? అందుకని అట్ట అయ్యావు నువ్వు. ఎట్లా ఉండేవో ఎట్లా అయ్యావంటే ఇది ఎట్లాంటి పిచ్చి పిచ్చి మాట్లాడటం వల్ల. పోలీసుల్లో జగన్ కొంటున్నారా? కొంటే ఎట్టెందుకుంటాం? కొంటే మేము ఎట్టెందుకుంటాం? నేటికి బీజేపీకి దత్తపుత్రుడే అంట. అసలు ఈ దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీది ఒక దారి అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకో దారి. దేశం అంతా బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వానికి బీజేపీకి అనుకూలంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఎందుకు ఏం అసలు ఏం చేద్దాం? ఇక 4 ఏళ్ళు నాకు తెలిసి ఇంకొక 4 నెలల్లో ఊడిద్ది పదవి. అది కూడా ఇక దాని తర్వాత స్టేట్మెంట్లు ఇవ్వడానికి కూడా ఉంటారు షర్మిల గారు. ఆల్రెడీ ప్రతి జిల్లా అధ్యక్షుడు మీ మీద కంప్లైంట్స్ ఇచ్చి వద్దురా బాబు ఆ తల్లిని మా నెత్తి మీద కూర్చోబెట్టమంటే ఆ మహానుభావురాలని, ఆ మహానటి షర్మిల గారిని మాకు వద్దురా బాబు అని చెప్పి మీ కాంగ్రెస్ వాళ్ళే దండాలు పెట్టి మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేఖలు రాశారు. ఎందుకు? మీరు చేసే చేష్టలకే. మీరు జై చంద్రబాబు, జై కూటమి ప్రభుత్వం జైలు కొడుతుంటే ఇట్లానే ఉంటుంది. ఏమైనా ఒకదాన్ని తీసుకుని వస్తారు, కరెక్ట్గా తీసుకుని వస్తారు. చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎవరిని ఎలా వాడాలో అలా వాడతాడు. సో పక్క పార్టీలో కూడా వాళ్ళ మనుషులు పెట్టుకుని ఏ విధంగా రాజకీయం చేస్తాడో మనం చూసాం, ఇంకా చూస్తూనే ఉన్నాం.